హాయ్ అండి. ఇది చుక్కకూర. ఇక్కడ నేను 4 కట్టలు తీసుకొని నీట్‌గా కట్ చేసుకొని, కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ఆనియను నీట్‌గా కట్ చేసేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆనియన్ వేయించుకున్న తర్వాత అలాగే ఆ కూర కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆయిల్లో కలబెట్టుకుంటే చాలా మంచిగా ఉడికిద్దండి. ఆ తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని నీట్‌గా కలిపెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక 2 మినిట్స్ చాలా బాగా మగ్గిద్దండి. నీట్‌గా కలిపెట్టుకున్న తర్వాత అక్కడక్కడ కొంచెం టమాటా ముక్కలున్నా ఉడకపోయినా గరిటె పెట్టి మెదుపుకోండి. చాలా మంచిగా ఉడికిద్దనమాట. టమాటా ముక్కలు అనేది ఉడకకుండా ఉండదనమాట. కొంచెం కారం వేసుకోండి. ఆకుకూరలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం అయితేనే చాలా బాగుంటుంది. ఎక్కువగా అయితే బాగోదండి. ఇంకా చూడండి చక్కగా మగ్గిపోయిందనమాట ఆకుకూర. ఇంకా అలాగా 2 మినిట్స్ ఉంచేసుకొని దింపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.